హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము పిజ్జా చేసుకొని తిన్నామండి. దానికి మనము బిగ్ బాస్కెట్ నుంచి మోడర్న్ కేక్ ఇది పెట్టాము. కేక్ అయిపోయిన తర్వాత ఇది షెజ్వాను, మ్యాంగనీస్ అవి తీసుకొని దాని మీద చక్కగా పూయటమే. ఫస్ట్ షెజ్వాన్ పూసాము. పూసిన తర్వాత ఇప్పుడు మ్యాంగనీస్ పూస్తున్నాము. చక్కగా అవన్నీ పూసి మొత్తం అంతా రుద్దాలి. బాగా చక్కగా రుద్దేసేసిన తర్వాత మనము చీజ్ ఉంటుందండి. మనం బయట కొనుక్కునే దానికాడికి ఇంట్లో చేసుకున్నది చాలా బాగుంటుంది. చాలా ఆరోగ్యంగా బాగుంటుంది. అన్నీ మనం అన్నీ దగ్గర రెడీలో పెట్టుకుంటాము. మొత్తం చక్కగా చేసుకుందాం అనమాట. దీంట్లో మ్యా మ్యాంగనీస్ బాగా పూసుకోవాలి మొత్తం చక్కగా. కొంచెం కొంచెం అయితేనే పర్వాలేదులేండి. అలా పూసుకున్న తర్వాత ఇప్పుడు మనం చీజ్ తీసుకోవాలన్నమాట. చీజ్ తీసుకొని చీజ్ అన్నీ చక్కగా మనకి చిన్న చిన్న పీసెస్ లాగా ఉండే చీజ్ ఉండేది, దాన్ని తీసుకోండి. దాన్ని తీసుకుంటే మనం బాగా చల్లుకోవడానికి కానీ దానికి కానీ చాలా బాగుంటుంది. ఈ స్లైసెస్ స్లైసెస్ కాకుండా చిన్న చిన్న పీసెస్ ఉంటాయి కదండి, స్మాల్ పీసెస్ని అవి వేసుకొని అవి పెట్టుకోండి. అదిగోండి చీజ్, మిల్కీ మిస్ట్ది పిజ్జా చీజ్ అని వేరేగా ఉంటుంది. శుభ్రంగా వాటిలన్నింటినీ నిండుగా వేసుకోండి. మొత్తం చక్కగా నిండుగా అప్లై చేసుకున్న తర్వాత బాగా ఫుల్లుగా టేస్ట్ ఇదే కదండి, చీజ్ వేసుకుంటేనే బాగా టేస్ట్గా ఉంటుంది. ఇలా ఇలా చిన్న చిన్నవి పంటి కిందకి నవ్వులుతుంటే పంటి కింద తగులుతుంటే చాలా బాగుంటుంది. ఇది వేసుకోండి. ఇప్పుడు మనం దీంట్లో ఇప్పుడు మనము అన్నీ వేసుకోవచ్చు. క్యాప్సికము 3 కలర్స్ క్యాప్సికమ్ వాడామంటే ఇంకా చాలా బాగుంటుంది. మేమైతే ఇప్పుడు పన్నీర్ని ప్రిఫర్ చేస్తున్నాం. క్యాప్సికమ్ యాక్చువల్లీ తెప్పించలేదు. పన్నీర్ తోటి ట్రై చేద్దాం అనుకున్నాము. పన్నీర్ అయితే ఉప్పు కారం అన్నీ వేసి కలిపి పక్కన పెట్టుకున్నాం అనమాట. అది ఇప్పుడు మనం పన్నీర్ని కూడా తీసుకొని చిన్న చిన్న పీసెస్ చేసి చాలా చిన్న చిన్నవి చేసుకొని దాన్ని మధ్యలో పెట్టుకోవాలన్నమాట. వాటి మీద అప్లై చేసుకోవాలి మనం. చాలా చిన్న చిన్నవి చిన్నవి చక్కగా వేసుకొని అప్లై చేసుకోవచ్చు అన్నమాట. అలా ఇంకా ఇదిగోండి చిన్న చిన్న పీసెస్ చేసాము. చిన్న చిన్న పీసెస్ చేసి దాన్ని ఇలా అన్నీ బాగా మన పంటి కిందకి బాగా ఉండేటట్టుగా వేసుకోవాలి. అది కార్న్ కూడా ఉడకేసి పెట్టుకున్నాము. దాన్ని కూడా అట్లా మధ్య మధ్యలో టీత్ కిందకి బాగుంటుంది కదండి, నవ్వులుతూ ఉంటుంటే తగులుతూ ఉంటే, అందుకని కార్న్ కార్న్ పెడుతున్నాను ఫస్ట్. తర్వాత మనము పన్నీర్ పెడదాం. కార్ను పన్నీరు అన్నీ ఆరోగ్యకరమైనవేనండి, బాగుంటుంది. అందుకని కొంచెం చీజ్ అయితే కొంచెం ఎక్కువైంది, కానీ పిల్లలకి టేస్ట్ కోసమని మనం చీజ్ ఎక్కువ ప్రిఫర్ చేసాం అనమాట. ఈసారి కొంచెం లైట్గానే వేద్దాం. ఇప్పుడైతే కొంచెం ఫస్ట్ టైం చేస్తున్నాను నేను. మా ఫ్రెండ్లేండి చేస్తుంది. ఇదిగోండి పన్నీర్ కూడా కలిపి పెట్టుకున్న పన్నీర్ని తీసుకొని స్లైసెస్ చేసుకొని చక్కగా ఇలా పెట్టుకోవాలన్నమాట. అన్నీ ఎన్ని కావాలంటే అన్నీ మనం ఇట్లానే ఇప్పుడు పన్నీర్ దాని ప్లేస్లో మనము టమోటా స్లైసెస్ కానీ క్యాప్సికమ్ స్లైసెస్ కానీ చేసుకొని ఇలా పెట్టామంటే చాలా చూడటానికి కూడా గ్రీన్ కలర్, రెడ్ కలర్, ఎల్లో కలర్ క్యాప్సికమ్ తీసుకొని ఇలా పైన కనుక మనం పెట్టుకున్నామంటే, సర్వ్ చేసుకున్నామంటే చాలా బాగుంటుంది. చూస్తానికి బాగుంటుంది, హెల్తీగా కూడా బాగుంటుంది అన్నమాట. అంటే లావుగా కొన్ని బిగ్గి పెట్టేసేసి కొన్ని కొన్ని స్మాల్ స్మాల్ పీసెస్ చేసి పెడుతున్నామన్నాడు, బాగుంటుందని. అన్నిటికీ తగులుతుందని. టీత్ కిందకి తగిలిందంటే చాలా బాగుంటుంది కదండి, టేస్టీగా. ఇంకా దీన్ని అయితే మనము చిల్లీ చిల్లీ ఇవి కూడా ఉంటాయి కదండి, అవి కొన్ని చల్లుకోవాలి. అవిగోండి చిల్లీ ఫ్లేక్స్, అవిగోండి అవి. ఇవి కూడా మనకి బిగ్ బాస్కెట్లో డిమార్ట్లో దొరుకుతాయి. అవి తీసుకొచ్చుకొని కొంచెం పైన హాట్గా ఉండటానికి పిజ్జా అదిగోండి స్పైసీ మిక్స్ ఇది కూడా కొంచెం వేసుకోవాలి. ఇది చిల్లీ ఇది అనమాట, రెడ్ చిల్లీ ఫ్లేక్స్. ఇవి కూడా కొన్ని అట్లట్లా మనం చల్లుకొని మనం స్పైసీ కావాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోవాలి. లేదు మనకి స్పైసీ కొంచెమే తక్కువ కావాలనుకుంటే కొంచెమే వేసుకోవాలి. అలా మొత్తం వేసేసుకొని ఇంకా
మనకు మాత్రం ఇంకా ఆరోగ్యానికి ఇంక మనకి కావాల్సినవి ఏమన్నా ఉన్నా కూడా వేసుకోవచ్చు. స్పైసీగా ఉండేదానికి స్పైసీ కొంచెం తక్కువైతే మనం వేసుకుంటూ ఉండాలి. మన ఇష్టం అనమాట. వేసుకొని పన్నీర్ కూడా మనకు కావాల్సినంత పెట్టుకొని ఐడియా ఉంది కదండి మొత్తం. ఫస్ట్ బేక్ తీసుకున్నాం, దాని మీద షెజ్వాన్ రాసాం, మంగనీస్ రాసాము, దానిపైన మనము కార్న్ పెట్టుకున్నాము, తర్వాత పన్నీర్ పెట్టుకున్నాము, తర్వాత చిల్లీ ఫ్లేక్స్, పిజ్జాది ఫ్లేక్స్ అవి ఉంటాయి కదండి, అవన్నీ వేసుకున్నాము. రెడీ. ఇప్పుడు రెడీ అయిపోయిందనమాట. ఇప్పుడు మనము ఓవెన్లో 150 దాంట్లో పెట్టేసేసుకొని చక్కగా పెట్టుకున్నామంటే చాలా బాగుంటుంది. రెడీ అయిపోయింది. రెడీ చేసుకొని అందరూ సర్వ్ చేసుకోవచ్చు. పైన మళ్ళీ చీజ్ పీసెస్ వేసుకుంటే చాలా బాగుంటుంది. వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలా ట్రై చేయండి. ఓవెన్లో పెట్టుకొని చాలా బాగా వచ్చింది. మేము తిన్నాము. ఇంకొకసారి ఇంకొక వెరైటీ తోటి మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. చూడండి. ఇంకిలా పెట్టేసేసి మనము ఓవెన్లో పెట్టేసేసామంటే ఓవెన్లో కానీ ఎయిర్ ఫ్రైయర్లో కానీ చక్కగా పెట్టుకొని ఇంట్లోనే మనం ఇదే నాన్ వెజ్ కూడా ఇవి కూడా చక్కగా చేసుకోవచ్చండి ఈ విధంగానే. కాకపోతే చికెన్ పీసెస్, పన్నీర్ ప్లేస్లో చికెన్ పీసెస్. ఈ నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.